అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం పశ్చాత్తాపం అంటే తౌబాని గురించి ఈ హదీసుల ద్వారా తెలుసుకోవడానికి ఇన్షాల్లా ప్రయత్నం చేద్దాం. జరిగిన ప్రతి పాపానికి తప్పనిసరిగా పశ్చాత్తాపం చెందాలి. దాసుడు పాపం అల్లాహకు మరియు ఆ దాసునికే పరిమితం అయ్యి సాటి మానవుల హక్కుని దానితో ఎలాంటి సంబంధం లేనట్లయితే అలాంటి వ్యక్తి పశ్చాత్తాపం అంగీకరించడానికి 3 షరతులు ఉంటాయి. అదేంటంటే, ఒకటి వచ్చేసి పశ్చాత్తాపం చెందుతున్న పాపానికి తను పూర్తిగా స్వస్తి పలకాలి. అంటే ఇకపై ఎన్నడూ ఆ పాపానికి అతను ఒడిగట్టకూడదు. రెండో విషయం వచ్చేసి జరిగిన పాపానికి సిగ్గుతో కుమిలిపోవాలి. ఇక మూడో విషయం వచ్చేసి భవిష్యత్తులో ఇంకెప్పుడు అలా చెయ్యను అని గట్టిగా నిర్ణయించుకోవాలి. ఈ 3 షరతులు అల్లాహకు ఆ పాపం చేసిన వ్యక్తికి మధ్యనే కలిగి ఉంటుంది. ఒకవేళ జరిగిన పాపం తోటి మానవుల హక్కుకు సంబంధించిందైతే పశ్చాత్తాపం దైవ సన్నిధిలో అంగీకరించబడడానికి ఇంకొక షరతు కూడా కలిగి ఉంటుంది. అదేమిటి అంటే అతను తోటి మానవుని హక్కుని అతనికి తిరిగి ఇచ్చివేయాలి. ఇక అతను ఎదుటి వ్యక్తి నుంచి ధనం లేక మరేదైనా వస్తువు అధర్మంగా తీసుకుని ఉంటే దాన్ని వాపసు చేయాలి. తోటి వ్యక్తి పైన అతను నీలాపనిందలు అంటే ఏదైనా చెడుగా మాట్లాడడం లేదా అతని గురించి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వడం ఇలాంటివి చేస్తే అతను మోపిన ఏదైతే నింద ఉందో దానికి గాను అతను క్షమాపణ వేడుకోవాలి. అలాగే అతను శిక్షను అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇంకా ఇతరుల గురించి వారి వీపు వెనకాల చాడీలు గనక చెప్పి ఉంటే అతన్ని గురించి నిర్దోషిగా నిలబెట్టి సాక్ష్యం అనేది అతను ఇవ్వాలి. అయితే పాపాలన్నిటిపై పశ్చాత్తాపం చెందడం మాత్రం తప్పనిసరి విధి అయి ఉంటుంది. ఒకవేళ అల్లాహ్తో కనుక మనకి సంబంధం కలిగి ఉండి కేవలం మన పాపాలు అల్లాహ్కు మాత్రమే తెలిసి ఉంటే తప్పకుండా అల్లాహ్తో మనం తౌబా చేసి ఆ పాపాల మన్నింపు అడగవచ్చు. అలా కాకుండా మానవుల దగ్గర మనం చేసిన తప్పిదాలకు గనక ఏదైనా పాపం అంటి ఉంటే దానికి గాను ఆ మానవుడి దగ్గరే మనం పశ్చాత్తాపం చెంది అతని ముందే మనం క్షమాపణ వేడుకోవడం అనేది తప్పనిసరి అయిపోతుంది. ఇంకా ఆ వ్యక్తి అల్లాహ్ తాలా ముందు కూడా నేను ఫలానా వ్యక్తి దగ్గర ఈ తప్పు చేశాను, దానికి గాను అతని దగ్గర నేను క్షమాపణ కూడా వేడుకున్నాను, అల్లాహ్ తాలా నువ్వు మన్నించేవాడివి కాబట్టి నా ఈ మన్నింపుకు నువ్వు స్వీకరించు అని అతను ప్రార్థన చేసుకోవాలి. ఇక అల్లాహ్ తాలా ఆయన గురించి ఏమని తెలియజేస్తున్నాడంటే అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, ఓ విశ్వాసులారా, మీరంతా కలిసి పశ్చాత్తాపభావంతో అల్లాహ్ వైపునకు మరలండి, దీనివల్ల మీకు సాఫల్యం కలగవచ్చు అని సూరే నూర్లో 31వ ఆయత్లో అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. మరొక చోట అల్లాహ్ తాలా ఇలా ఉపదేశిస్తున్నాడు, మీరు క్షమాభిక్ష కోసం మీ ప్రభువుని వేడుకోండి, ఆయన వైపునకే మీరు మరలండి, పాపాలపై పశ్చాత్తాపం చెందండి అని సూరే అల్ హూద్లో 3వ ఆయత్లో అల్లాహ్ తాలా తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక చోట అల్లాహ్ తాలా ఇలా అంటున్నాడు, విశ్వసించిన ప్రజలారా, చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలండి అని. ఇది సూరే అత్-తహరీంలో 8వ ఆయత్లో అల్లాహ్ తాలా తెలియజేయడం జరుగుతుంది. అయితే ఏదైతే పాపాలు చేస్తున్నారో ఆ పాపాలకి అల్లాహ్ తాలా మీరు పశ్చాత్తాపం చెందండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను అని అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతుండగా నేను విన్నాను అని హజరత్ అబూ హురైరా రజల్లాహు గారు ఉల్లేఖిస్తున్నారు. దైవసాక్షి, నేను రోజుకు 70 కన్నా ఎక్కువ సార్లు మన్నింపు కోసం వేడుకుంటూ ఉంటాను, పాపాలపై పశ్చాత్తాపం చెందుతూ ఉంటాను అని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు. ఇది సహీ బుఖారీ యొక్క హదీస్ అన్నమాట. ఈ హదీసులో ఎప్పటికీ కూడా పాపాలపై పశ్చాత్తాపం చెందుతూ మన్నింపు కోసం వేడుకుంటూ ఉండాలని ఈ హదీస్ మనకి ఉపదేశిస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అత్యంత పునీతులు. అల్లాహ్ ఆయన వెనుకటి పాపాలను, జరగబోయే పాపాలన్నిటినీ మన్నించాడు. అసలు ఆయన చేత దొర్లిన పొరపాట్లను పాపాలు అనడం కూడా సబబు కాదు. అయితే సాధారణ వ్యక్తులకు సమ్మతిమైనవిగా భావించబడే కొన్ని పనులు మహనీయులకు శోభోదాయమానం కావు. ఆయన గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో మానవ సహజమైన దౌర్బల్యం వల్ల ఏదో ఒక దశలో స్వల్పమైన పొరపాట్లయితే జరిగి ఉండవచ్చు. అయితే అలాంటి ప్రవక్తలే రోజుకు 70 కన్నా ఎక్కువ సార్లు పాపమన్నింపు వేడుకుంటూ ఉంటే పీకల దాకా పాపాల్లో కూరుకుపోయి ఉన్న మనం ఇక ఎన్నిసార్లు క్షమాపణ వేడుకోవాలి? నిరంతరం వీలైనంత ఎక్కువగా పాపాలపై పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి. దీనివల్ల మనకు తెలియకుండానే మన వల్ల దొర్లిపోయిన తప్పిదాలన్నీ మన్నించబడతాయి.
అంటే తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అల్లాహతాలా క్షమిస్తాడు అనే ఒక మంచి సంకల్పంతో మనం పాపానికి పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి. ఇది మనం మనిషిగా చేసే ప్రయత్నం మాత్రమే. అంటే ఓ అల్లా, నేను తప్పిదాలను చేశాను, నా తప్పులను పొరపాట్లను నువ్వు క్షమించేవాడవు కాబట్టి నువ్వు క్షమించు అని పశ్చాత్తాపం చెంది మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చేయకుండా మనం జాగ్రత్త అనేది వహిస్తూ ఉంటాం. అయితే దీనిని స్వీకరించిన అల్లా తాలా ఆ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన ఆ దైవం ఏమంటున్నాడు? దీనిని గురించి కూడా హదీస్ ఉంది. అదేంటి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతున్నారు. దీనిని ఉల్లేఖనకర్త ఎవరంటే హజరత్ అబూ హంజా అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారు. ఆయన చెబుతున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అంటున్నారు అని. తన దాసుడు పాపాలపై పశ్చాత్తాపం చెందినందుకు అల్లా ఎడారి ప్రదేశంలో ఒంటెను పోగొట్టుకుని తిరిగి పొందిన వ్యక్తి కంటే ఎక్కువగా సంతోషిస్తాడు అని. ఇది బుఖారీ ముస్లిం యొక్క హదీస్. ఇంకా అలాగే ముస్లిం యొక్క హదీస్లో ఏముందంటే, ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో తన ఒంటెపై ప్రయాణిస్తూ ఉన్నాడు. దానిపైన అతని ఆహార సామాగ్రి, నీరు, మార్గమధ్యంలో ఏదైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఆ ఒంటె మీద ఉన్నాయి. అయితే ఆ ఒంటె తప్పిపోయింది. అతను ఇక ఆ ఒంటె దొరకదని భావించాడు. వెతికి వెతికి వేసారి నిరాశ చెంది తిరిగి వచ్చి ఒక చెట్టు నీడలో మేనువాల్చాడు. ఇంతలో ఆ ఒంటె వచ్చి అతని ముందు నిలబడింది. వెంటనే అతను దాన్ని ముక్కుతాడు పట్టుకుని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి, ఓ అల్లా, నీవే నా దాసుడివి, నేనే నీ ప్రభువుని అని అన్నాడు, సంతోషం పట్టలేక. ఆ వ్యక్తి మాటలు అలా తడబడ్డాయనుకుంటే నిశ్చయంగా అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపంపై అంతకన్నా కూడా ఎక్కువగా సంతోషిస్తాడు అని అంటున్నారు. అంటే ఈ హదీస్లో చూడండి, ఆ వ్యక్తి సంతోషం పట్టలేక నీవే నా దాసుడివి, నేనే నీ ప్రభువుని అంటున్నాడు. అంటే అతను అంతగా ఉబ్బి తబ్బిబ్బైపోయాడన్నమాట. అంటే అల్లాహ్ తాలా కూడా అంతగా సంతోషిస్తాడు. మనం ఎప్పుడైతే అల్లాహ్ వైపునకు మరలుతామో అదేవిధంగా అల్లాహ్ తాలా కూడా మన వైపునకు మరలి అంతగా అల్లాహ్ తాలాయే సంతోషిస్తాడు. చూడండి, మనిషికి ఆ దైవానికి ఉన్న సంబంధం ఎంత పటిష్టంగా ఉంటుందో. అయితే ఈ పటిష్టమైన సంబంధాన్ని ఇంకా స్థిరంగా ఉంచాలి అంటే మనం ఎల్లవేళలా అల్లాహ్ వైపునకు మరలి క్షమాపణ వేడుకుంటూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెబుతూ వింటూ దానిపైనే ఆచరించే సద్బుద్ధిని కలుగజేయాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.